చూడండి ఫ్రెండ్స్, ఇది షిఫాన్ ఫ్యాబ్రిక్, అది కూడా మార్బుల్ అనమాట ఫినిషింగ్. దీనికి ఇట్లాగా గాజు అద్దాలు ఉంటాయి కదండి, మనం ఇంట్లో ఇప్పుడు ఎవరు వాడట్లేదు, అందరూ రేకులు వాడుతున్నారు, లేదంటే స్టిక్కర్ మిర్రర్స్ యూజ్ చేస్తున్నారు. సో ఇవి వచ్చేటప్పటికి గాజు అద్దాలండి, కొంచెం బరువు ఉంటుంది. ఇదిగోండి, దాన్ని గమ్మింగ్ చేసి నీట్గా అండ్ హ్యాండ్ తోటి వర్క్ అనమాట, కంప్లీట్గా చీర మొత్తం ఇట్లాగా వర్క్ చేసుకుంటూ వచ్చాము అద్దాలతోటి. దీనిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఈ బార్డర్ ఏదైతే ఉందో శారీకి, అది కూడా హ్యాండ్ తోటి కంప్లీట్గా హ్యాండ్ ఎంబ్రాయిడరీ తోటి అల్లిక చేయడం జరిగింది. అంటే మనం ఇంట్లో వూల్స్ తోటి స్వెటర్లు అవన్నీ అల్లుతాం కదండి, అట్లాగే ఇట్లా క్రూషో వర్క్స్ ఇవి ఉంటాయి కదా. సో అలాగే సిల్క్ థ్రెడ్ తోటి, నీడిల్ తోటే, మామూలుగా ఎంబ్రాయిడరీ చేసే నీడిల్స్ తోటే ఇట్లాగా సిల్క్ థ్రెడ్ తోటి వర్క్ చేయడం జరిగింది. సో ఇట్లాంటి హ్యాండ్ మేడ్స్ చాలా రేర్ అనమాట, చేయడం కూడా ఎవరు చేయట్లేదు ఇప్పట్లో. దీనికి ఉన్న వాల్యూ చాలా అఫీషియల్ అండి, చాలా రాయల్. ఎక్కువ మేము డిఫరెంట్గా కనిపించాలి, చాలా రాయల్గా యూజ్ చేయాలి. శారీస్ కొంతమంది చాలా నీట్ మెయింటెనెన్స్ ఉంటుందండి, సో అలాంటి వాళ్ళు అయితేనే చేయించుకుంటారు. ఇట్లాంటివి మీకు రెడీమేడ్ వస్తున్నాయి, కానీ వాటికి వీటికి చాలా వ్యత్యాసం ఉంటుంది. క్లోజ్ లుక్లో చూపిస్తున్నాను చూడండి, రోజ్ ఫ్లవర్స్ లాగా ఫినిషింగ్స్ వస్తాయి అన్నమాట. కంప్లీట్గా చేత్తోనే కుట్టారు. సో ఇలా చేయించాను. గాజు అద్దాలు ఏంటంటే మీకు బాగుంటుంది, గుడ్డకి సడింపుగా బరువుగా బాగుంటుంది దీని లుక్ అంతా కూడా. ఇదిగోండి, అద్దాలకి మాత్రం ఇట్లాగా కాటన్ థ్రెడ్ తోటి వేయించాను, ఎందుకంటే అద్దం కోసేస్తుంది అనమాట. గాజు దారాన్ని, సిల్క్ దారాన్ని ఒక 4-5 వాషెస్కి కోసేస్తుంది, అందుకని కాటన్ థ్రెడ్ తోటి వర్క్ ఎక్కించాను అనమాట మిర్రర్స్ మీద. ఈ బార్డర్ మాత్రం సిల్క్ థ్రెడ్ తోటే లాగిచ్చేసాము మొత్తం అంతా కూడా. ఈ శారీ వచ్చేటప్పటికి ప్రైస్ మీకు 6500 వరకు పడుతుంది. ఇలా ఎవరైనా కావాలి అన్నా కస్టమైజ్డ్, మీకు ఏమన్నా ఆర్డర్ మీద చేయించుకోవాలన్నా కూడా మేము చేసిస్తాము. ఇదిగోండి, ఇంకా ఫినిష్ అవ్వలేదు, కొన్ని అద్దాలు అయితే ఇంకా వర్క్ చేయాలి, కొన్ని అద్దాలకి ఫినిషింగ్ అయింది. ఇంకొక 30 మిర్రర్స్ కుడితే అయిపోతుందండి. నిజంగా చెప్పాలంటే మిషన్ మీద అయితే ఫాస్ట్గా అవుతుందండి, బట్ హ్యాండ్ మేడ్ వచ్చేటప్పటికి ఎంతైనా టేకింగ్ ఆఫ్ టైం, ఆ టైం బట్టే ఛార్జ్ పడుతుంది. అండ్ సెకండరీ, ఇది ఉన్నంత గుడ్డగా మన్నిక కానీ, మనం చేసిన వర్క్ ఫినిషింగ్ కూడా ఆగటం కానీ, దారం, మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్స్ కానీ, కంప్యూటర్ ఎంబ్రాయిడరీస్ కానీ, రెడీమేడ్ వర్క్స్ వీటేమిటికి రావండి. అంత అందం, దానికి ఉన్న హుందాతనం కూడా కనిపించదు. సో హ్యాండ్ మేడ్ ఎప్పుడైనా హ్యాండ్ మేడే, దానికి ఉన్న డిఫరెన్స్ చాలా స్పెసిఫిక్గా కనిపిస్తూ ఉంటుంది, దానికి ఉన్న లుక్. అండ్ అనదర్ శారీ చూపిస్తాను మీకు. ఇది వచ్చేటప్పటికి ప్యూర్ ఉప్పాడ సిల్క్ అండి. ఉప్పాడ ఫినిషింగ్, ఉప్పాడ చీరలు మీకు తెలిసే ఉంటుంది, ఉప్పాడ సిల్క్ ఇది. దీనికి ఏం చేసామంటే మిషన్ ఎంబ్రాయిడరీ తోటి స్కాలప్ బార్డర్ చేయించాను, ఓకే. బట్ మిర్రర్ వచ్చేటప్పటికి మగ్గం మీద చేయించానండి, అంటే ఆరి వర్క్ అంటారు కదా, సో ఆ వర్క్ చేయించాను. బట్ ఇది కూడా గాజు అద్దమేనండి, ఫైబరో లేకపోతే స్టిక్కరో కాదు, గాజు అనమాట, కంప్లీట్గా గ్లాస్ మిర్రర్, ఓకేనా. కాకపోతే మగ్గం ఫినిషింగ్కి హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఫినిషింగ్కి చాలా తేడా ఉంటుంది. నిజంగా మగ్గం అని అనకూడదండి, అది అలా స్టాండ్ ఉంటుంది కాబట్టి 4 వేలో ఫిట్టింగ్ చేసుకోవడానికి దాన్ని మగ్గం అనే పేరు పెట్టారు. ఆరి వర్క్ అంటారు అసలు నిజానికి. ఆరి వర్క్కి హ్యాండ్ ఎంబ్రాయిడరీకి, అంటే చేత్తో కుట్టిన దానికి ఎంత తేడా ఉంటుందో అద్దం రెండు దగ్గర పెట్టి చూపిస్తున్నాను. ఫినిషింగ్ చూసారా అండి ఎలా ఉందో. సో ఎప్పుడైనా చేత్తో కుట్టింది ఒక అడుగు లేట్ అయినా కూడా దానికి ఉన్న ప్రత్యేకత ఇది, చాలా స్పెసిఫిక్గా కనిపిస్తుంది, చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటుంది. సర్లేండి, ఇది కూడా అంత తీసేసేదేమి కాదు, వాళ్ళు కొంచెం స్పీడ్నెస్ పెరగడానికి ఈ నీడిల్ తోటి చేస్తారు కాబట్టి
దీన్ని మనం తీసేసేదైతే ఏం కాదులే కానండి, పర్లేదు మాదిరిగా చెప్పాలంటే. కానీ దీన్ని చూడండి, సిల్క్ థ్రెడ్ తోటే చేయించాను, కాటన్ థ్రెడ్ అయితే వాడలేదు. ఎందుకంటే కాటన్ థ్రెడ్ తోటి ఆరి వర్క్ చేయాలంటే చాలా టేకింగ్ ఆఫ్ టైం అండి. సో అందుకని ఇలాగా సిల్క్ థ్రెడ్ తోటి లాగిచ్చాను. అండ్ కొంచెం రీజనబుల్ ప్రైస్కి ఎక్కాలి కాబట్టి ఇది చేతితోటి అల్లించకుండా స్కాలప్ బార్డర్ చేయించాను మిషన్ ఎంబ్రాయిడరీ మీద. అండ్ మీకు ఎవరికన్నా ఈ ఉప్పాడ సిల్క్ కావాలి అన్న కస్టమైజ్డ్ అని, మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ నేను డై చేపిస్తాను, డై చేయించి నేను చేపిస్తాను. వర్క్ కూడా మీకు ఎలా కావాలంటే అలా చేయించుకోవచ్చు. ఓకేనా అండి. ఇట్లా చేయించుకోవాలంటే ఇట్లా మిషన్ ఎంబ్రాయిడరీ వచ్చి ఆరి వర్క్ తోటి మిర్రర్స్ కానీ, లేకపోతే మిషన్ ఎంబ్రాయిడరీ మిర్రర్స్ అయితే ఇంకా కొంచెం ఒక 1000 రూపీస్ 1500 వేరియేషన్లో అయిపోతుంది దీనికి దానికి. ఇప్పుడు ఇది ఇలా చేయించాలి అనుకుంటే శారీ 5000 పడుతుంది ఇది ఇట్లాగా. అదే మిషన్ ఎంబ్రాయిడరీ అనుకోండి మీకు 3500కే విత్ వర్క్ స్కాలప్ అంతా అయిపోతుంది. మిర్రర్స్, బట్ మిర్రర్స్ వచ్చేటప్పటికి రేకులు వస్తాయండి, ముందే చెప్తున్నాను. ఫైబర్ కానీ లేకపోతే స్టిక్కర్ వస్తాయి అన్నమాట, స్టిక్కర్ మిర్రర్స్ కానీ వస్తాయి. నెక్స్ట్ ఈ శారీ చూడండి, జూట్లో చాలా రకాల జూట్స్ ఉన్నాయండి. ఆ జూట్లో వచ్చేటప్పటికి ఇది సిల్క్ జూట్ ఫినిషింగ్. జూట్ కాదండి, జనపనార కాదు. జనపనార మనం నేస్తే చీర ఎలాంటి ఫినిషింగ్ వస్తుందో అలా ఫినిషింగ్ వచ్చే ప్రతిదాన్ని కూడా ఇప్పుడు అందరూ జూట్ అని పిలుస్తున్నారు. ఇది జూట్ సిల్క్ అని అంటారు. నిజానికి ఇది జూట్ కాదు, సిల్క్ దారంతో జూట్ లాగా నేసారు అంతే. సో ఇదంతా పవర్ లూమ్ కాబట్టి జూట్ సిల్క్ అని అంటారు దీన్ని. దీనికి వచ్చేటప్పటికి చూడండి, హ్యాండ్ ఎంబ్రాయిడరీ తోటి, కంప్లీట్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ అండి. చూడండి ఇలాగా ముడి వర్క్ వేసుకుంటూ, కాడ కుట్టుకుంటూ గులాబీ పువ్వులు చేయటం జరిగింది. మొత్తం సూదికి దారాన్ని మెలికి చుట్టుకుంటూ ఒక్కొక్క మెలికని వేసుకుంటూ రావాలండి. సో చాలా టేకింగ్ ఆఫ్ టైము. మామూలు సిల్క్ థ్రెడ్ని ఈ విధంగా చేసాము. వర్క్ చూస్తే అర్థమవుతుంది, వెనక తిప్పి ఎదగండి ఎంత టేకింగ్ ఆఫ్ టైమో చూడండి. ఎంత దగ్గరికి ఇలా కుట్టాలంటే. సో ఇంకా ఫినిషింగ్ అవ్వలేదు, కొన్ని పెండింగ్స్ ఉన్నాయి. సో ఫినిషింగ్ అయినంత వరకు నేను చూపిస్తున్నాను, చూడండి. ఓకేనా ఫ్రెండ్స్. దీనికి ఏమన్నా మీరు కావాలి అంటే కస్టమైజ్డ్ ఆర్డర్ చేసుకోవచ్చు. ఇలాగా శారీ మీరు ఏది ఇచ్చి పంపించినా సరే ఇట్లా వర్క్ చేయాలంటే, సో టేకింగ్ ఆఫ్ టైం వర్క్ కాబట్టి 3500 వరకు ఛార్జ్ చేస్తానండి. ఇట్లా దగ్గరగా వస్తాయి బుటీస్. చూడండి, జానెడు గ్యాప్లో వస్తుందన్నమాట బుటీస్. 3005 వరకు వర్త్ పడుతుంది మీకు ఇట్లా వర్క్ చేయించుకోవాలి అనుకుంటే. అండ్ దీనికి కూడా కింద బార్డర్ నాకు మంచి ఐడియా ఉంది, దాన్ని చేపించినాక మళ్ళీ ఈ శారీ నేను మీకు చూపిస్తాను. ఇలాంటివి ఏదన్నా వర్క్ ఎక్కించుకుంటే బాగుంటుంది. ఇది ఎట్లాగా హ్యాండ్ తోటి, కంప్లీట్ హ్యాండ్ మేడ్. ఇది హ్యాండ్ తోటి వర్క్ వచ్చింది కాబట్టి ఎంబ్రాయిడరీ వర్క్, సేమ్ దీనికి కూడా ఇట్లాగే హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేపిద్దామని అనుకుంటున్నాను బార్డర్. ఎందుకంటే మిషన్ ఎంబ్రాయిడరీ కానీ మగ్గం వర్క్ మీద కానీ వెళ్ళాను అనుకోండి, దీనికి ఉన్న అఫీషియల్ లుక్ అనేది పోతుంది ఇంత నీట్గా చేయించి. అండ్ దట్టు ఇది లెనిన్ ఫినిషింగ్ లాగా ఉంటుంది, జూట్ ఫినిషింగ్ లాగా ఉంటుంది ఈ క్లాత్. సో ఈ క్లాత్ కొన్న వాల్యూ కూడా పోయిద్ది మళ్ళీ, ఎందుకు మళ్ళీ చెప్పబడం. ఈ శారీస్ వచ్చేటప్పటికి బయట మీకు మీటర్ లెక్కన ఛార్జ్ చేస్తున్నారు. 1200 రూపీస్ పడిందండి మాకు. మేము కూడా విడిగానే తీసుకొచ్చాం బయట నుంచి. 1200 పడుతుంది ఇది ఫ్యాబ్రిక్. మొత్తం శారీ 5.5 మీటర్కి 1200 రూపీస్ తీసుకున్నారు. నెక్స్ట్ అనదర్ శారీ, సేమ్ అది ఎలా జూట్ ఫినిషింగ్ వచ్చిందో ఇందాక చూసిన బ్రౌన్ కలర్ శారీ, ఇది కూడా జూట్ ఫినిషింగ్ వచ్చింది. బట్ ఇది వచ్చేటప్పటికి నైలాన్ సిల్క్ ఫ్యాబ్రిక్. మీరు దీన్ని బటర్ సిల్క్ అని కూడా అంటారు బయట మార్కెట్లో అందరూ. నిజానికి ఇది నైలాన్ సిల్క్ అండి. థ్రెడ్ చూడండి తెలుస్తుంది మీకు, నైలాన్ సిల్క్. ఓకే,
దీన్ని డయింగ్ చేయించాను ప్రజెంట్, ఇంకా ఏమీ మైండ్లో థింక్ చేయలేదు. సో ఇది థింక్ చేసి నేను దీని మీద వర్క్ చేసిన తర్వాత నేను దీన్ని మీకు అనదర్ వీడియోలో చూపిస్తాను. అట్ ప్రజెంట్ దీన్ని ఇట్లా ప్లెయిన్ చూపిస్తున్నాను. చూడండి ఫ్యాబ్రిక్ ఎంత సడింపుగా ఉందో, అలా పడిపోతుంది. ఫాలెన్ ఫ్యాబ్రిక్, బట్ కొంచెం బరువు కూడా ఉంటుందండి, నైలాన్ సిల్క్ కాబట్టి. ఓకేనా. నెక్స్ట్ అండి, కంప్లీట్గా హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్స్. ఈరోజు నేను మీకు వీడియోలు అన్నీ ఇవే చూపిద్దామని ముందుగానే డిసైడ్ అయిపోయాను, అన్నీ తీసుకుని రెడీగా పెట్టుకున్నాను. బట్ అన్నీ హాఫ్ పెండింగ్ వర్క్సేనండి, ఇంకా ఫుల్ అవ్వలేదు. ఎందుకంటే హ్యాండ్ ఎంబ్రాయిడరీ టేకింగ్ ఆఫ్ వర్క్ అనేది, బాగా టేకింగ్ ఆఫ్ టైం అనేది అందరికీ తెలిసిందేను. ఇదివరకు ఏంటంటే సెల్ ఫోన్స్ ఉండేవి కాదు, టీవీ కూడా ఎక్కువ అన్ని సీరియల్స్ వచ్చేవి కాదు, డిష్లు కూడా ఉండేవి కాదు, ఎక్కడో ఒక యాంటీనా ఉండేది, వస్తే ఒక సీరియల్లో ఏదన్నా చిన్న చిన్న స్టోరీ టైప్లో వచ్చాయి, దూరదర్శన్ అని, సప్తగిరి అని ఇట్లాగా. ఇప్పుడు ఏంటంటే అందరూ మొబైల్స్కి ఎడిట్ అయిపోయి నలుగురు కూర్చుని ఆడాళ్ళు వర్కులు చేసుకోవటం మానేశారండి. ఇంట్లో పనులు చేయడానికి మిషన్లు వచ్చినా కూడా పనులు అవ్వట్లేదని అంటున్నారు. మరి అప్పటికిప్పటికి ఏం తేడానో ఏం అర్థం కావట్లేదు. వీడియోలోకి వచ్చేద్దామండి. ఇంకా ఈ ఫ్లవర్స్ చూడండి, ఇదేమో బటన్ హోల్ వర్క్ ఫినిషింగ్ లాగా చేశాను. అండ్ ఏమంటారు, లాంగ్ అండ్ షార్ట్ ఫినిషింగ్ వస్తుంది కదా, అది కూడా ఉందండి వర్క్. అండ్ రోజ్ బడ్ వర్క్ అంటారు దీన్ని, కొంతమంది నాట్ వర్క్ అని కూడా అంటారు. సో అలాగా చేసాము. ఇది బాడీకి అంటే బ్లౌజ్ బ్యాక్ నెక్ అనమాట, ఇంకా ఫినిషింగ్ అవ్వలేదు, చేస్తున్నాము. నెక్స్ట్ కచ్ వర్క్ అనేది చాలా కష్టం అండి. ఇదివరకు దీని గురించి అందరూ హడావడి పడిపోయి ఎంత ప్రయత్నించినా కూడా ఎవరికి వచ్చేది కాదు నేర్చుకుందామని. బట్ కచ్ వర్క్ అనేది చాలా ఈజీగా చేస్తారు కొంతమంది. అలాగే మనకి చాలా ఈజీగా చేయడానికి శ్రీదేవి గారు అని ఉన్నారు, మా ఫ్రెండ్, ఆవిడ చేస్తున్నారు. ఆవిడ హార్డ్ వర్క్ అండి ఇది కచ్ వర్క్. ఇది కూడా చూడండి ఒకసారి. అండ్ ఇది కాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్ అంత వర్త్ఫుల్ ఏం కాదు చెప్పాలంటే. మీకు మార్కెట్లో 50 రూపీస్ నుంచి 150 వరకు ఆ రేంజ్లో, అంటే షోరూమ్ బట్టి మీకు రేట్ పడుతుంది. దానికి వచ్చేటప్పటికి ఇదిగోండి ఇట్లాగా కచ్ వర్క్ ఫినిషింగ్ చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో. మనం అప్పట్లో గడప ముగ్గులు, కొలం డిజైన్స్ అని వేసేవాళ్ళం, కొలం ఆర్ట్స్. మనకి భారతదేశంలో అసలు డిజైన్లు అంటేనే, వాకిట్లో ముగ్గులు అంటేనే కొలం డిజైన్స్. ఆ కొలం డిజైన్లో ఇదిగో ఇట్లా వస్తుంది, దాన్ని ఈ విధంగా వర్క్ చేయటం. అప్పట్లో అసలు మనం చెప్పాలంటే వింటేజ్ కలెక్షన్ ఇదంతా కూడా వర్క్. అసలు ఈ వర్క్ చేసేవాళ్ళు దొరకటం కూడా ఇంకా రేర్ అండి. ఇప్పటికీ ఉన్నారంటే ఇదిగో ఇట్లాగా మా ఫ్రెండ్ లాంటి వాళ్ళే, ఇంకెవరు లేరు నాకు తెలిసి. అయితే చాలా హార్డ్ వర్క్ అండి ఇది. ఆరి వర్క్ మీద అయితే అవ్వదు, మగ్గం వర్క్ మీద అయితే. నెక్స్ట్ కచ్ వర్క్లోనే ఇంకా అనదర్ ఫినిషింగ్. బ్లౌజ్ మొత్తం కస్టమర్ అడిగితే ఇదిగో ఇలా చేసి పెట్టాము. కచ్ వర్క్ విత్ మిర్రర్ వర్క్, కంప్లీట్గా హ్యాండ్ మేడేనండి. ఇదిగో ఇదేమో కాడకుట్టు, బాక్సులుగా ఫినిషింగ్ చేసుకొచ్చాం. ఇది ప్యూర్ కర్బన్ సిల్క్ అండి, ఫ్యాబ్రిక్ ప్యూర్ కర్బన్ సిల్క్. దాని మీద ఇట్లాగా మొత్తం ఓవరాల్గా చేసాము. హ్యాండ్స్ కూడా ఇదిగోండి ఇట్లాగా ఫుల్ స్లీవ్స్కి. అందరు ఇప్పుడు ఎల్బో హ్యాండ్స్ వరకు వేస్తున్నారు, వింటేజ్ కలెక్షన్ మళ్ళీ రీబ్యాక్ అన్నట్టు. పాతకాలాన్ని, పాత పద్ధతుల్ని వదలటం ఎందుకు? ట్రెండీగా ఉన్న జనరేషన్ కూడా వింటేజ్ కలెక్షన్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు, ఫుల్ స్లీవ్స్ వాడుతున్నారు, చక్కగా హై నెక్స్, బోట్ నెక్స్ కుట్టించుకుంటున్నారు. సో ఇంత మట్టికి చెప్పగలచ్చు మన భారతదేశం ఇంకా పాడవలేదని. మన ఇండియన్స్ ఏమో జీన్స్లు, టీషర్ట్స్ వేసుకుంటున్నారండి. ఫారినర్స్ ఏమో చక్కగా అమెరికన్స్ కానీ, లండన్ వాళ్ళు కానీ, బ్రిటన్ వాళ్ళు కానీ మొత్తం అందరూ కూడా లంగామణీలు, చీరలు కట్టుకుంటున్నారు. మనం కూడా కొంచెం పాటిస్తే బాగుంటుంది. అండ్ ఇలా హ్యాండ్ వర్క్ చేసే వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. వాళ్ళకి మరీ ఏదో కలకత్తా వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళ కోసమే పెట్టినట్టుగా అవుతుంది. ఇలా హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసుకోవటం అనేది మనకి మంచిదే, కాలక్షేపం అవుతుంది. మీరు ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది. నేను కొన్ని శాంపిల్స్ ఎందుకు చూపిస్తున్నానంటే
ప్రతి ఒక్కళ్ళు బ్లౌజ్కి ఓన్లీ మగ్గం వర్క్ అని ఆ పూసలు ఆ చెమ్కీలు అవన్నీ వేసుకుంటారు. సో అలా కాకుండా ఓన్లీ థ్రెడ్ అయితే ఎంత నీట్గా ఉంటుందనేది చూడండి. మిర్రర్ అనేది ఓల్డ్ ఫ్యాషన్ కాబట్టి కొంతమంది అయినా దాన్ని కంటిన్యూ చేస్తున్నారు, బాగానే ఉంటుంది. మరి గాడిగా అయితే ఏమి ఉండదు, చిన్న సైజ్ కాబట్టి ఓకే, యూ కెన్ యూజ్. మరీ హడావిడిగా పూసలు చెమ్కీలు అవన్నీ వేసుకొని దానికన్నా ఇలా దారంతో నీట్గా సింపుల్గా హడావిడిగా లేకుండా అఫీషియల్గా ఉంటుంది. ఇలా కూడా ట్రై చేయండి ఒకసారి మీరు కూడా. సో ఇవండి, ఇంకొకటి అది కూడా సగమే అయింది ఫినిషింగ్, ఇది కూడా చూపించేస్తాను చూడండి. చాలామంది కాంట్రాస్ట్ యూస్ చేయాలి, చేస్తే బాగుంటుందని అనుకుంటారు. బట్ వర్క్ అనేది అసలు కొంతమంది ఏంటంటే చీర కట్టుకుంటే చీర మీద ఉన్న వర్క్ హడావుడిగా కనిపించకూడదు అని అనుకునే కాన్సెప్ట్ బేస్డ్ పీపుల్ కూడా ఉంటారు. సో అది కూడా కరెక్ట్ అండి. ఎప్పుడు కూడా షెల్ఫ్ ఉండాలి, వర్క్ చేసుకోవాలి, బట్ ఎవరికి కనిపించకూడదు, మరీ హడావుడిగా కనపడకూడదు. సో ఇక్కడ చూడండి, ఈ గాజు అద్దం ఉపయోగించి దీనికి చుట్టూతో ముడి వర్క్ వేసి, ముడి వర్క్ ప్లస్ దీన్ని గీట్ వర్క్ అంటారండి, లవంగం కుట్టు అంటారు దీన్ని తెలుగులో, హిందీలో గీట్ వర్క్ అంటారు. దీన్ని ఇలా చేసి దాని మీద మళ్ళీ కచ్ వర్క్ చేసాం చూడండి. అంటే శారీ కడితే ఎలా ఉంటుందంటే మనం వర్క్ చేసుకున్నాం కానీ వర్క్ కనిపించదు, అంటే హడావుడిగా ఉండకూడదు, చక్కగా డీసెంట్గా ఉండాలి అని అనుకుని షెల్ఫ్ వర్క్స్ ఎక్కువ లైక్ చేస్తారు చాలామంది, గెస్టెడ్ ఆఫీసర్స్ ఎక్కువ. సో అలా ఉండాలి అని అనుకునే వాళ్ళు ఇదిగో ఇలా యూజ్ చేయించుకుని చేయించుకుంటారు. అండ్ బాగుంటుంది కూడా చూడండి. ఇంకా ఫినిషింగ్ అవ్వలేదు, ఇది ఒకటి ఇట్లాగా స్టార్ట్ చేసాము. ఇంకా ఇది అవ్వటానికి కూడా 10 to 15 days టైం పడుతుంది. హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఏమన్నా కావాలంటే బుకింగ్కి నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ చేయండి. అండ్ ఇలాంటి వర్క్స్ ఏమన్నా కావాలి అన్నా చేపించుకోండి, బాగుంటుంది. మగ్గం వర్కే కాకుండా హ్యాండ్ ఎంబ్రాయిడరీని కూడా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. సో ఇవ్వండి ఈరోజు కలెక్షన్. ఇంకొక వీడియోతోటి మళ్ళీ నేను మీకు కలుస్తాను. మీ హర్ష డిజైనింగ్స్ నుంచి మీ సుష్మా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.